హలో ఫ్రెండ్స్, ఇక్కడ వరమహాలక్ష్మి వ్రతము మా కొడుకు కోడలి చేత చేపిస్తున్నామండి. నేనైతే ఎక్కువసేపు కూర్చోలేను, అందుకు కొడుకు కోడల్ని కూర్చోబెట్టామండి. పూజ మొత్తం వాళ్ళ చేత చేపించాము. మేమైతే పూజారిని పెట్టుకొని చేయించుకుంటామండి. అంటే పూజారి చేత చేయించుకుంటే ఇక్కడ మిస్టేక్ జరగకుండా బాగా చేస్తారు, ఎక్కడ పొరపాట్లు లేకుండా చేసుకుంటాము అనే ఒక నమ్మకము. అదిగాక పూజారి చాలా బాగా చేస్తారండి. ప్రతి సంవత్సరం ఇతన్నే పిలిచి చేయించుకుంటాము. ఈ పూజారి గారిని పిలుస్తాము, తనే వచ్చి చేస్తారు. చాలా బాగా చేస్తారండి. మా పాప అయితే అస్సలు అటు ఇటు కదలలేదండి, పూజలో కూర్చుంది. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర కూర్చొని చక్కగా అల్లరి చేయకుండా వింటూ ఉంది. స్వామి చెప్పే శ్లోకాలు వింటుంది. మధ్యలో కొన్ని డౌట్స్ వస్తే కూడా తను అడుగుతుంది వాళ్ళ మమ్మీ డాడీని. చూడండి ఎంత బాగా కూర్చోందో. బంధువులు అందరూ వచ్చారండి, ఫ్రెండ్స్ వచ్చారు, అక్క బావ వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, చాలామంది వచ్చారండి. వాళ్ళందరినీ అయితే చూపెట్టలేదు, లెంత్ ఎక్కువైపోతుందని. మీరు ఈ శ్లోకాలు వినపడితే వినండి. నేనైతే సౌండ్ తగ్గించేసానండి, తక్కువ వాయిస్ పెట్టి నేను చెప్తున్నాను మీతో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వరమహాలక్ష్మిని పూజ ఎలా చేశారో, మీరు ఎలా వ్రతం చేశారో అవి పోస్ట్ చేయండి, నాకు సెండ్ చేయండి. నేను లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను. అలాగే నా వీడియోలకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పూజ అయిపోవచ్చిందండి. మా పూజ ఎలా జరిగిందో కామెంట్లో తెలపండి. ఆరతి ఇప్పిస్తున్నాను. నేను ఆరతి ఇచ్చానండి, కానీ వీడియోలోకి నేను రాలేకపోయాను, వీడియో తీస్తున్నాను. అందుకు అక్క బావ వాళ్ళు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఎలా పూజ చేసామో కామెంట్లో తెలపండి. మీరైతే ఎలా చేస్తారో అది చెప్పండి. ఓకేనా?